ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది. కమిషనర్ గారు ఆదేశానుసారం ఇద్దరు వ్యక్తులను పంపించి ఇక్కడ ఉండే రాజశేఖర రెడ్డి గారి ఫోటోను, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి ఫోటోను దౌర్జన్యంగా తీపియడం జరిగింది. ఇది ఒక ఛాంబర్, చైర్మన్ ఛాంబర్. తెలుగుదేశం కార్యకర్తలు అట్లనే మున్సిపాలిటీ సంబంధించి ఇద్దరు సిబ్బంది అందరూ కలిసి వచ్చి చైర్మన్ ఛాంబర్లో దౌర్జన్యంగా తీయడమైంది. ఏదైనా ఈ మున్సిపాలిటీలో ఒక చిన్న విషయం ఏదైనా జరగాలంటే, చెయ్యాలంటే చైర్మన్ గారి పర్మిషన్ తీసుకొని ఏ విషయమైనా చేయాలి. ఒక చిన్న అధికారిని, కాలువలీసే పిహెచ్ వర్కర్ను ఒక వార్డు నుంచి ఒక వార్డుకు మార్చాలన్నా కూడా చైర్మన్ గారి ఆదేశం ఉండాలి. అట్లాంటిది ఈరోజు చైర్మన్ గారి ఛాంబర్లోనే దౌర్జన్యంగా వచ్చి రాజశేఖర రెడ్డి అందరి గుండెల్లో ఉన్నాడు. ఈరోజు వరదరాజుల రెడ్డి ఆయన పుణ్యాన ఎమ్మెల్యే అయినాడు. ఇట్లా అటోళ్ళంతా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినారు ఆయన పుణ్యాన. ఆయన ఫోటోను కూడా తీపిచ్చినారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు. ఇదే పెద్ద ఆయన సీఎం, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డిది, మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిది. ఎస్, మేము తప్పుగా పెట్టి ఉంటే మాకు చూపించండి, జీవో చూపించండి, గైడ్లైన్ చూపించండి, మెమో చూపించండి. చూపించి మేడంకు ఒక మెమో పెట్టండి. మేడం, ఈ విధంగా మీ ఛాంబర్లో ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా తొలగించండి అని పెడితే దాన్ని పరిశీలించి మేము సరి చేసుకుంటాం. అట్లా కాకోకుండా దౌర్జన్యంగా చైర్మన్ ఛాంబర్లోకి వచ్చి తీసేయడం ఏంది? ఎక్కడా లేదు. కమిషనరు చైర్మన్ ఛాంబర్లోకి రావాలా అంటే అడగాల, బయట ఉండి అటెండర్తో చెప్పంపించి, కమిషనర్ గారు వచ్చినారు మేడం, రమ్మన్నాలా వద్దా? చైర్మన్ గారు రమ్మంటేనే కమిషనర్ లోపలికి రావాలా, అది రూల్. అట్లా ఉండే క్రమంలో దౌర్జన్యంగా లోపలికి దొబ్బుకొని వచ్చి చైర్మన్ గారు లేని సమయంలో ఆమె ఛాంబర్లో ఫోటోలన్నీ తీసేస్తే రాజశేఖర రెడ్డి సార్ది తీసేస్తారా? ఎక్కడ రాజశేఖర రెడ్డి సార్ది తీసేయగా చూడలే. ఇంత దౌర్జన్యమా? రాజశేఖర రెడ్డి సార్ అంతగా మిమ్మల్ని బాధ పెట్టాడా? మీకు ఎమ్మెల్యేలు కాదా? మీరు చైర్మన్లు కాలేదా? ఆయన పుణ్యాన కౌన్సిలర్లు కాలేదా? అట్లాంటి వ్యక్తిని కూడా తీసేస్తారా? ఆయన పరిపాలనలో మీరు లేరా? అంత మంచి వ్యక్తిని, అంత అంత అట్లాంటి వ్యక్తిని కూడా మీరు ఇంత దౌర్జన్యంగా తీసేస్తారా? అసలు చైర్మన్ ఛాంబర్లోకి ఎవరిని అడిగి వచ్చినారు? ఏ అధికారి అయినా సరే, ఎవరైనా సరే ఆమె ఇంటిమేషన్ లేదు, ఆమెకు తెలియకోకుండా రావడం తప్పు. అది తెల్లా? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఇట్లా చెప్పుకుంటా పోతే దండిగా ఉన్నాయి. నిన్న ఎస్సీ గారు వచ్చినారు, పబ్లిక్ ఎస్సీ వచ్చినాడు.
మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 300 కోట్లు రిలీజ్ చేసినాడు. ఆ 300 కోట్లకు సంబంధించి మార్కెట్ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, కాలువలు కావచ్చు, డ్రైన్స్, దీనిపైన రివ్యూ చేసినారు. రివ్యూ చేసే క్రమంలో మా చైర్మన్ గారికి చెప్పకపోయినా మాకు సంతోషమే. ఎందుకు, ఆల్రెడీ మేము అవన్నీ తిరిగి ఆ ఎస్టిమేట్లు చేపించి టెండర్లకు పోయి జీవోలు తెచ్చి టెండర్లకు పోయి ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా చేసినాం కాబట్టి మమ్మల్ని పిలిచకపోయినా సంతోషమే. అయితే అదే వర్కులను ఈరోజు మేము ఏదైతే 300 కోట్లకు తెచ్చినామో అదే వర్కులను చాలా బాగుండాయి, ఇదే మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు సంతోషదగ్గ విషయం. తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే మా ఎమ్మెల్యే గారు కానీ, ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ, మా సీఎం కానీ, మా అవినాష్ అన్న ఎంపీ గారు కానీ ప్రోద్బలంతో మా కౌన్సిల్ మేమందరం కలిసి దీన్ని ఆమోదం తెలిపి చేసినట్టు ఈరోజు అయ్యి చాలా బాగుండాయి. దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం, అదే జీవోల్నే అదే అమౌంట్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పినారు. మాకు కూడా సంతోషం. ఎస్, మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం. ఎక్కడే కానీ అభివృద్ధిలో ఏ మీటింగ్ లో కానీ ఎక్కడే కూడా మేము అడ్డుపడడంలే. మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం. మేము తెచ్చిన 300 కోట్లే మార్కెట్ ఇది కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. మాకు కూడా సంతోషమే. అప్పుడు మేము మంచి చేసినట్టే. ఆ 300 కోట్లు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న సీఎం గారు రిలీజ్ చేసినాడు. మాకు కూడా సంతోషం. ఈరోజు అదే వర్క్లో మీరు కూడా కంటిన్యూ అవుతామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇట్లా ఏ విషయాలలో అయినా సరే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడంలే. పాలకవర్గం, మేము వైసీపీ పాలకవర్గం ఏది కరెక్ట్ అనిపిస్తే అది దాన్ని మేము సమర్థిస్తాం. ఇట్లనే ఈ విషయంలో కూడా మాకు చెప్పిండాలా, మా చైర్మన్ గారిని అడిగిండాలా, అమ్మా ఈ విధంగా పెట్టినారు, ఈ రూల్స్ విరుద్ధము, ఇదో ఈ విధంగా మీకు చెప్తున్నాము, తీసేయండి అని ఓ లెటర్ పెట్టండి కమిషనర్ గారు. పెట్టి ఉంటే మేము దాన్ని పరిశీలించి మా మేడం దాన్ని తీసేయాల్సి ఉంటే తీసేస్తాము, రూల్ పొజిషన్ ఉంచాం. అందులో మళ్ళీ దీంట్లో కూడా ఒకటి ఉంది, మనకంటే కార్పొరేషన్ పెద్దది కడప, మన కమిషనర్ కంటే ఆ కమిషనర్ పెద్దోడు, ఐఏఎస్ అధికారి అక్కడ మేయరు. ఆయన మేయర్ రూమ్ లోనే జగన్ సార్ ఫోటోలు, రాజశేఖర రెడ్డి సార్ ఫోటోలు ఉన్నాయి. స్టిల్ నో ఇప్పుడు తెప్పించినాం. ఇవి అక్కడ ఎమ్మెల్యేలు లేరా? టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు దౌర్జన్యం చేయాలా? ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? బీసీ మహిళనే ఐఏఎస్ అధికారి కమిషనర్ గారు ఈడ కాదు, మేయర్ కంటే మన చైర్మన్ గారు చిన్నంగా. అట్లాంటి వ్యక్తులు ఇక్కడ మాత్రం దౌర్జన్యము, అక్కడ మాత్రము ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెప్పించినాం. ఇది జగన్ సార్ ఉన్నాడు, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన ఛాంబరు. రూల్ అంటే అందరికీ రూలే కదా. మళ్ళీ ఎట్లా ఇది పెద్ద ఆయన కూడా తెలుసుకోవాలా. ఇట్లా పంపించేటప్పుడు నీకు తెలిసి పంపించినారో తెలియక పంపించినారో ఏది ఏమైనా నీపైకే వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కవ్వింపు చర్యలు, ఇట్లా చిల్లర పనులు చేయొద్దని మీరు కూడా మందలించాలా. పెద్ద ఆయన నాకైతే తెలిసి చేసింటారు అనుకోలే, తెలియకనే జరిగింటారు అనుకుంటానా. ఒకవేళ తెలిసి చేసింటే నువ్వు వాళ్ళ మందలించు పెద్ద ఆయన, ఇది పెద్దది కాదు. ఏంటి ఏదైనా కంప్లైంట్ చేయండి, ఏ అధికారికైనా కంప్లైంట్ చేయండి, అధికారి చూసుకుంటాడు. అధికారితో పాటు మీరు ఛాంబర్లోకి రావడం ఏంది? మీరు ఎవరు అసలు ఈ ఛాంబర్లోకి రానికి? ఎట్లొస్తారు? అధికారి చూసుకుంటాడు. వాళ్ళ ప్రమేయం లేని, చైర్మన్ ప్రమేయం లేని మీరు ఎవరు రానికి లోపలికి? ప్రజా సమస్యల పైన ఏదన్నా ఉంటే మాట్లాడడానికి రావచ్చు, కానీ ఫోటోలు పెరగడానికి ఎట్లా వస్తారు? రాజశేఖర రెడ్డి సార్ తీసారా మీరు? మీ సీఎంది పెట్టాలా? ఎస్, నాకు కూడా గౌరవిస్తాం. సీఎంది పెట్టాలంటే పెట్టుకుంటాం.
రూల్ ఉందంటే పెడదాం, మేమేం పెట్టమని చెప్పడం లేదే. అయితే అది ఎట్లనో ఇది కూడా అంతే. మీరు దౌర్జన్యంగా చైర్మన్ ఛాంబర్లోకి రావడం తప్పు. మీరు వచ్చి దౌర్జన్యంగా తీపడం తప్పు. ఏదైనా అధికారులు చైర్మన్ వాళ్ళ మధ్య ఉండాల తప్ప మీరు పచ్చ బిల్లలు తీసుకొని లోపలికి వస్తే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా పెద్దాయన ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇట్లా రాజశేఖర రెడ్డి సార్ ఫోటోలు, జగన్ సార్ ఫోటోలు, మా ఎమ్మెల్యే గారి ఫోటోలు తీపియడము ఇవన్నీ పద్ధతిగా లేదు. ఒకసారి పునరాలోచన చేసుకొని దీనిపైన మళ్ళా చూడు పెద్దాయన, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, అన్ని విషయాలలో సహకరిస్తాం కూడా. నిన్న మా 300 కోట్లు దాంట్లో కూడా మాకు చాలా ఆనందం వేసింది. మేము అయితే తీసుకొచ్చినామో అదే వర్కులే రివ్యూ మీటింగ్ పెట్టి దాన్నే మళ్ళీ మేము కంటిన్యూ అవుతున్నామని చెప్పడం, కొండారెడ్డి అన్న కూడా సంతోషంగా చెప్తానా, అన్న నువ్వు చాలా బాగా చెప్పినావు, అదే వర్కుల్ని మేము కంటిన్యూ చేస్తున్నామంటే ఆ వర్కుల్లో మేము తెచ్చిన ఫండ్స్ చాలా ఆ డిజైన్స్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకోవడం కూడా మాకు సంతోషం అన్న కొండారెడ్డి అన్న.